జై శ్రీరామ్. ఇవాళ ఒక గిరిజన మహిళపై అత్యాచారం మరియు హత్యాయత్నం జరగడం జరిగింది ఆసిఫాబాద్ జైనూర్లా. ఇదొక దురదృష్టకరమైన సంఘటన. ఆ గిరిజన సోదరి ప్రాణాలతో బయటపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ సంఘటనపై స్పందిస్తూ అసదుద్దీన్ ఓవైసీ మా వాళ్ళకి రక్షణ కల్పించాలి, మా వర్గానికి రక్షణ కల్పించాలి, మా వర్గానికి ఏం కావద్దు అని డీజీపీకి మరి అడగడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్షుడైన అసదుద్దీన్ ఓవైసీని ఒకటే అడుగుతా, నీకు సిగ్గు శరం ఉందా? తప్పు చేసినా నీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. తప్పు చేసిన నీ వాళ్ళకి మరి సెక్యూరిటీ ఇవ్వమని, బందోబస్తు పెట్టమని, అక్కడ ఏం ప్రాబ్లం కాకుండా మా వాళ్ళకి చూడమని డీజీపీ గారికి నువ్వు అడగడం జరిగింది. ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా. అంటే నీకు నీ వర్గమోడు తప్పు చేసినా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. నీ వర్గమోడు ఎంత నేర చరిత్ర ఉన్నా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అంటే నీ వర్గంపై ప్రేమ ఉందా, లేదా మా యొక్క వర్గంపై ద్వేషం ఉందా అని అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీని. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నువ్వు తప్పు చేసినోనికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? తప్పు చేసినోనికి నువ్వు నీ తప్పు చేసిన వాళ్ళకి సెక్యూరిటీ పెట్టు, నువ్వు వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోమని ఎట్లా చెప్తావు? ఏ మతమైనా ఏ వర్గమైనా తప్పు చేసిన వాళ్ళు తప్పే. ఇట్లాంటి తప్పులు, దాడులకి, లైంగిక దాడులకు పాల్పడ్డ వాళ్ళని ఇంకా నువ్వు దగ్గరుండి చెప్పాలి పోలీస్ శాఖకి, అరెస్ట్ చేయండి, వానికి ఉరిశిక్ష పడాలని చెప్పి. అట్లాంటిది నువ్వు నీ తప్పు చేసిన వాళ్ళకే నువ్వే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అసదుద్దీన్ ఓవైసీ. మరి నీకు కొంచెమన్నా సిగ్గు శరం లజ్జ ఉంటే ఎన్నిసార్లు నువ్వు ఎంపీగా గెలిచినావు? మరి నువ్వు నీ వర్గం ఓట్లతోటే గెలిచినావా? ఓల్డ్ సిటీలో మా వర్గం వాళ్ళు కూడా ఓట్లు వేశారు కదా నీకు. మరి మా వర్గం అంటే నీకు ఎందుకంత కక్ష, మా వర్గం అంటే ఎందుకంత కోపం నీకు అని అడుగుతున్నా. మరి ఆలోచించుకోవాలి. నీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నా ఈ యొక్క విషయాన్ని. మరి పోలీస్ శాఖ వారికి నేను విన్నవిస్తున్నా, ఆ అమ్మాయికి జరిగిన దాడి చాలా హీనమైన చర్య. మరి ఆ అమ్మాయికి మీరు తగు న్యాయం చేయాలి. ఆ నిందితుడిని వెంబడే అరెస్ట్ చేసి గట్టి శిక్ష పడేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర పోలీసులదని చెప్పి మనవి చేస్తూ, మరి తల్లి నువ్వు మంచిగా ఉండాలి, ప్రాణాలతో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చికోటి.